ప్రార్థన చేసుకొచ్చండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తుడా, సకలాశ్రదాలకి కారణభూతుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దేవా ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. ఆయన ఇప్పుడు ప్రభు మీ జ్ఞాన గ్రంథమైన బైబిల్లోంచి ప్రభు కొన్ని వచనాలని బిడ్డలకు వివరిస్తుండగా ప్రభు నన్ను మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి తండ్రి. చెప్పుతున్న నాకు వింటున్న నీ బిడ్డలకు ప్రభు నాయన మీరే అర్థమయ్యే రీతిగా ప్రభు నా నోటికి ప్రభు నీ యొక్క వాక్యాన్ని ఉంచి తండ్రి ఎన్నడూ ప్రభు నీ గ్రంథం నుంచి ఒక సున్నైన ఒక పొల్లైన ప్రభు నేను తప్పు బోధించకుండా మీ జ్ఞాన గ్రంథమైన బైబిల్లో ఏమైతే ఉందో అది బోధించడానికి సహాయాన్ని ప్రసాదించమని కోరుతూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు వారి పేట అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మరి నెట్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు, దేవుని సేవకులకు, మరి భక్తి పరులైన అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం కొన్ని విషయాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మరి డిసెంబర్ 21 నుంచి కూడా మరి క్రిస్మస్ ఆరాధన మనకి జరగడం ప్రారంభిస్తుంటాయి. మరి 12 నెలల్లో కూడా మరి 11 నెలల్లో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోరు. కానీ డిసెంబర్ 25 అని చెప్పేసి అని ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ అని చెప్పేసి అని మనకి ఒక సెలవు దినం కూడా ప్రకటింపబడింది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి నేటి సమాజంలో ఉన్న మనుషులకు ఏ విధంగా అర్థమవుతుందో మరి మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే నేటి సమాజంలో ఉన్న వారికి చాలా మందికి, కొద్దిమంది అయిన వారికి మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఒక గొర్రెల కాపరిగా, లేదంటే ఒక పశువుల కాపరిగా, లేదంటే ఒక వడ్రంగవాని కుమారునిగా, ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి 2000 సంవత్సరాల క్రితం అయిందని ఇలాగా నేటి వరకు ఉన్న కాలం వరకు లెక్కల్లో చెప్తున్నారు తప్ప యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని గురించి కానీ ఆయన శక్తి గురించి కానీ నేటి సమాజంలో ఉన్న మనుషులకు తెలుస్తలేదండి. కానీ ఆనాడున్న యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్న సమాన కాలికల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మరి ఆనాడు కాలంలో ఉన్న వారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంతో గొప్పగా రాయించారు. అదే కన్న తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని గురించి ఎన్నో అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథం సెలవిచ్చారు. కానీ నేటి సమాజం మనం ఏమనుకుంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆరాధించాలన్నా, ఆయన స్తుతించాలన్నా సరే ఒక సులకన భావం అనేది ప్రపంచానికి ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభువారికి చూస్తే చాలా చిన్న చూపు చూస్తున్నారే. అసలు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల గురించి కానీ, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం గురించి కానీ ఈ లోకంలో ఎవరో కూడా చేయలేని కార్యక్రమాలు యేసుక్రీస్తు ప్రభువారు మీ గురించి నా గురించి కూడా ఆయన చేశాడు. కాబట్టి ఆయన అనుకుంటున్నాం మనం ఒక సామాన్యమైన మనిషిగా అనుకుంటున్నాము, లేదంటే ఒక సాధారణ మనిషి అనుకుంటున్నాము. ఆయన కూడా మనకలా శరీరం ధరించుకొని వచ్చాడు, ఈ భూమి మీద పుట్టాడని అనుకుంటున్నామే తప్ప యేసుక్రీస్తు ప్రభువారి శక్తిని కానీ ఆయనకి జ్ఞానాన్ని కానీ ఏ మానవుడు కూడా గ్రహించిన స్థితిలో ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి మనం ఎలా తెలుసుకోవాల్సి అంటే బైబిల్ గ్రంథంలో ఆయన శక్తి గురించి, ఆయన ఉనికి గురించి బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. ఆయన అసలు ఏ విధంగా ఉన్నారో అని చెప్పేసి చూస్తే బైబిల్ గ్రంథం ఆయన గురించి ఏం చదువుతుందో ఒకసారి మనం చూసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. చూడండి ఒకసారి మళ్ళీ చదవమ్మా. మత్తయి సువార్త 28:18 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. చాలండి. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి అధికారం గురించి చూసినట్లయితే అటు పరలోకమందును ఇటు భూమి మీద కూడా ఏమైపోయిందంటే ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారం అంటే ఏంటి? సర్వాధికారం అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త అధికారం యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడింది. అలాగే మనం చూడలేని పరలోకం గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇవ్వబడింది. ఆ లోకం మీద కూడా ఈ లోకం అధికారం యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చలామణి చేశారో
ఈ యొక్క లోకం మీద ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని ఏ విధంగా చూపించాడో మనందరూ కూడా తెలిసిన విషయాలు. అయినా కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు వేట్ల మేట్ల మీద మరి ఆయన అధికారాన్ని చూపించాడంటే ఈ ప్రకృతి మీద ఆయన అధికారం చూపించాడు. అదేవిధంగా రోగాల మీద ఆయన అధికారం చూపించాడు, దెయ్యాల మీద ఆయన అధికారం చూపించాడు, మరణం మీద కూడా ఆయన అధికారం చూపించాడు. ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడుతున్నాయి. కానీ మనిషి మాత్రం ఏమవుతున్నాడు? లోబడకుండా. ఆయన ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు నిన్నకాక మన పుట్టిన దేవుడు, లేదా నిన్నకాక మన పుట్టిన మరి వడ్రంగాని కుమారు అని చెప్పేసి ఎలాగంటారు తప్ప యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉనికిని ఏ రోజు ఎవరు కూడా సరైన రీతిలో గమనించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మరి నీ పాపాల గురించి ఆయన ఏమైపోయిందంటే చెడిపోయి సమాధి చేయబడి తిరిగిలేసి నేను నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారని నేటి సమాజంలో లోకం గ్రహించలేకపోతుంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎవరు మరి భయపడుతూ దెయ్యాలు సైతం కూడా వణికిపోతున్నాయో మరి మన బైబిల్ గ్రంథంలో క్లారిటీగా రాసిపెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కొన్ని అద్భుతాల గురించి, మరి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆశ్చర్య కార్యక్రమాల గురించి మనం నేడు సమాజంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి వేట్ల మీద అధికారం ఇవ్వబడదో ఒకసారి మనం చూద్దాం. స్వస్థతల గురించి చూద్దాం ఒకసారి. ఫస్ట్ కొంట ఎవరో బాగు చేయాలని రోగాల గురించి యేసుక్రీస్తు ప్రభు ఎలా బాగు చేశారు మరి ఆయన గురించి మనం ఒకసారి చూద్దాం. కొన్ని వచనాలు చూసుకోవచ్చు మనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి సాక్షాత్తమై దేహము యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వాడికి చెప్పారు. మత్తయి సువార్త 8:2 ఇదిగో కుష్ఠరోగం వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నేను. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, జరిగే సందర్భం ఏంటంటే ఈ లోకంలో ఎవరు బాగు చేయలేని రోగాలు కొన్ని రోగాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే కుష్ఠరోగము. ఈ కుష్ఠరోగానికి మందులు లేవు. మరి చాలా మంది ఏం చేశారంటే ఆనాడు కాలంలో ఈ కుష్ఠరోగం వచ్చిన సందర్భం వ్యక్తులందరినీ ఏం చేశారంటే ఊరవతల దూరంగా పెట్టేసి వారి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు, వారు చనిపోయిన ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న కాలంలో కుష్ఠరోగులు వాళ్ళంతా కూడా ఎంతో బాధపడుతుండేవారు. వాటి ఎవరు కూడా చేరదీసేవారు కాదు. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా లెక్క వారు ఊరికి అవతలు ఉండేవారు. అటువంటి ఆయన్ని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో కుష్ఠరోగం వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగాను. అందుకైన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠరోగము శుద్ధి అయింది. చూసారు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయన వేడుకున్నారో ఆ కుష్ఠరోగి అయ్యా మరి నీ చిత్తం అయితే నాకు కుష్ఠరోగాన్ని బాగు చేయగలడు అని చెప్పేసి యేసుప్రభు అని అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు అయ్యా సరే అయితే నాకు ఇష్టమని చెప్పేసి ఆయన ఆ వ్యక్తిని ముట్టుకొని వెంటనే ఏమైంది అక్కడ నాకు ఇష్టమే అని చెప్పేసి అని ఎప్పుడైతే యేసుప్రభు వారు చెప్పారో మాట సెలవిచ్చారో వెంటనే ఆ కుష్ఠరోగం ఏమైపోయింది, తక్షణమే ఆయన కుష్ఠరోగము శుద్ధి అయింది. చూసావా ఒక్క మాట ఎప్పుడైతే చెప్పాడో నాకు ఇష్టమని చెప్పేసి తన ఒంటి మీద చెయ్యేసి నాకు ఇష్టమని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే తనకున్న వేళ్ళని కూడా మళ్ళా చిన్నపిల్లడి దేహం వల్ల వచ్చేసాయి. కుష్ఠరోగ అనుభవం ఏమైందంటే చాలా మందికి గాయాలు తగ్గవు, కాళ్ళు వేళ్ళని కూడా ఏంటంటే తినేస్తుంది, దానికి మాత్రం మందు లేదు. కాబట్టి అవన్నీ కూడా ఏళ్ళు ఫింగర్స్ అన్ని పోతాయి, కింద కాళ్ళు పోతాయి, తర్వాత ముఖం కూడా చాలా భయంకర పరిస్థితి ఉంటుంది. అటువంటి వారిని ఏం చేశారంటే ఊరికి దూరంగా పెట్టేవారు. ఆ జబ్బులు తగ్గవని చెప్పేసి అని డాక్టర్ కూడా బాగుందని చెప్పేసి ఊరు దూరంగా పెట్టేస్తే ఆ కుష్ఠరోగిని యేసుప్రభు వారు ప్రేమించి ఆ బిడ్డను ముట్టి వెంటనే నాకు శుద్ధినిగా కమ్మని వెంటనే ఆ వ్యక్తి ఏమైపోయాడు తన దేహం అంతా కూడా వెంటనే తక్షణమే 1 రోజు 2 రోజులు 3 రోజులు అవ్వదు ఆయన మాట సెలవిచ్చిన వెంటనే ఆ కుష్ఠరోగం పోయింది. కుష్ఠరోగం పోయిన వెంటనే ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారు, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ
చెప్పక సుమి కానీ కానీ నీవు వెళ్ళి నీవు వెళ్ళి వారు సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వాడితో చెప్పాడు. చూడండి ఇక్కడ, సరే నువ్వు బాగుపడిపోయావు కదా, ఈ విషయం ఎవరికి చెప్పకు, ఎందుకంటే నేను బాగు చేసాను చెప్పేసి అని చెప్పావు అనుకో, చాలా మంది ఏం చేస్తారంటే రోగాలు బాగు చేసుకుంటూ వస్తారని చెప్పేసి అని నువ్వు శుద్ధినిగా అయిపోయావు కదా, అయితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం కానుక ఇచ్చేసుకుని నువ్వు వెళ్ళిపోని చెప్పేసి అని యేసుప్రభువు చెప్పారు. ఎవ్వరూ బాగు చేయలేని యొక్క వ్యాధిని, ఎవ్వరు బాగు చేయలేని దాన్ని యేసుప్రభువు ఏం చేశారు, స్వస్థత ఇచ్చాడు. ఆ శరీరం మీద అధికారం ఎవరికి ఇవ్వబడింది? మనిషి యొక్క దేహం మీద అధికారం ఎవరికి ఇవ్వబడింది? యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడింది అంటున్నాడు కదా. పైన ఆకాశమును కింద భూమి మీద కూడా ఏమైంది, దానికి సమస్త అధికారం ఇవ్వబడింది. అంటే పరలోకంలోనే అధికారం ఇవ్వబడింది, ఇటు భూమి మీద కూడా అధికారం ఇవ్వబడింది. ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఏం చేస్తున్నారు, దేవుడు అక్కడ తన శరీరం వచ్చిన గాయాన్ని, కుష్టి అనే రోగాన్ని యేసుక్రీస్తు ప్రభువు ముట్టి ఎప్పుడైతే శుద్ధిని కమ్మని పలికారో వెంటనే యొక్క దేహం పసిపిల్లల దేహం అయిపోయి తన శరీరం అంతా కూడా నార్మల్ అయిపోయి వెంటనే వ్యక్తి ఎలా అయిపోయాడు, ఆ కుష్ఠరోగం అంతా పోయింది, వెంటనే తక్షణమే శుద్ధి అయిపోయాడంట. ఒక్క మాట పలికిన వెంటనే ఏమైపోయాడు, శుద్ధి అయ్యాడు. చూసారా, యేసు ప్రభు వారికి మాట సెలవిస్తే ఏమైపోయింది, శరీర అవయవాలను కూడా సడలు వెళ్ళిపోయి బాగుపడిపోయాయి. దేవుని శక్తి అది, యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి అది. కానీ నేటి సమాజం ఏమనుకుందంటే ఇంకా 2000 సంవత్సరాలు ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు మరి చిన్న గొర్రెల కాపరి లేదా పశువుల పక్కట్లో పుట్టాడు, ఇలాగ నేటి సమాజం అనుకుంటున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన వడ్రంగివాని కుమారుడు అని ఇలా రకరకాలు అనుకుంటున్నారు. కానీ ఆయన శక్తి నేటి వరకు కూడా ప్రజలు చాలా మంది గ్రహించలేకపోతున్నారు. దేవుని శక్తి ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అనమాట. యేసుప్రభు చాలా చిన్న చూపు, సులకన భావం. ఆ తక్కువ వాళ్ళ కులం వాళ్ళండి, లేదంటే అమెరికా కులం అండి, అమెరికా వాళ్ళండి, ఇలాగా చెప్పుకుంటున్నారు తప్ప యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరు కూడా గొప్పగా ఆలోచిస్తలేదు. కానీ ఆయనకి ఏమి ఇవ్వబడిందంటే తెలుసా, ఈ భూమి మీద సర్వాధికారం ఇవ్వబడిందంటే ఆయనకి. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావడానికి కారణం. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికే, ఆయన దేవుడు కుమారుని మీరు ఒప్పుకోవడం గురించే. అర్థమవుతుందా? కాబట్టి ఇంకొక వచనం కూడా చూసుకోవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28 చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి యొక్క దేహం మీద అధికారం కలిగి ఉన్నాడు. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, చూడండి అక్కడ జరిగే సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారంట, ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చారంట. ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు కూడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తున్నట్టు వాళ్ళకేం తెలుసా? గుడ్డి వారికి ఏమైనా చూపు కనపడుతుందా? కనపడదు. కానీ వాళ్ళు యేసు ప్రభు వారు వెళ్తున్నారన్న సంగతి ఎలా తెలిసింది? యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తుంటే జనసమూహం చాలా జనసమూహం వెళ్తూ ఉండదంట. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తున్నారని చెప్పేసి అని వాళ్ళు తెలిసింది. కాబట్టి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని చెప్పేసి అని యేసుక్రీస్తు ప్రభు వారు కేకలు వేస్తున్నారంట. ఎవరు? గుడ్డివారు. ఆయన ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కళ్ళను ముట్టి మీ నమ్మకం చెప్పున మీకు శుద్ధి కలుగును గాక అని చెప్పేసి అని చెప్పాడు. చూసా, ఎప్పుడైతే గుడ్డివారిని ఆ యొక్క ఇంట్లోకి వెళ్ళినప్పుడు అయ్యా మమ్మల్ని రక్షించండి, కాపాడండి, మా కళ్ళు తెరవండి అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు, అలా యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు ఆయన యేసు ప్రభు అన్నారు, సరే నేను బాగు చేయగలనని చెప్పేసి మీరు విశ్వాసిస్తారంటే నేను విశ్వసిస్తున్నా ప్రభు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు వాళ్ళ కళ్ళను ముట్టిన నాకు ఏమైపోయాయి, స్వస్థ వచ్చేసి అన్న కళ్ళు కనపడిపోయాయి. నేటి సమాజంలో డాక్టర్లు ఇంకా కళ్ళు ఆపరేషన్ చేయడానికి చాలా టెస్టులు చేసి షుగర్ ఎక్కువైపోయింది, బీపీ ఎక్కువైపోయింది చెప్పేసి నేటి సమాజంలో డాక్టర్లు అసాధ్యం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే నువ్వు శుద్ధిని కావగలుగుతున్నావా అంటే ఆవిడ శుద్ధిని కాగలుగుతున్నావు, వెంటనే కుష్ఠరోగం పోయింది, అయ్యా నా కళ్ళు ఇప్పించగలదు అని చెప్పేసి ఎప్పుడైతే యేసుప్రభు యందు విశ్వాసించారో వెంటనే యేసుప్రభు తన చెయ్యి చాపి తన కళ్ళు ముట్టిన వెంటనే వాళ్ళు ఇద్దరు అయిపోయారు, స్వస్థత పొందారు. గుడ్డితనం పోయి వారు ఏమైపోయారు, యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగి ఉన్నారు అనమాట.
యేసుక్రీస్తు ప్రభు చూసావా, పుట్టు గుడ్డు వారిని బాగు చేయగలుగుతాడు. అది డాక్టర్లకి అసాధ్యము, దేవుడికి సాధ్యం. అది దేవుడు బాగు చేయాలి తప్ప ఎవరు కూడా బాగు చేయలేరు. కాబట్టి ఒక కుష్ఠరోగాన్ని బాగు చేసింది యేసుక్రీస్తు ప్రభు వారు, తన మాట ద్వారాగా స్వస్థత వచ్చింది. అదే విధంగా మరి యొక్క పుట్టుకతో గుడ్డు వారిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తాకిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు మాట చెప్పిన మాట ప్రకారం వెంటనే అయిపోయిన వారికి స్వస్థత వచ్చింది. వెంటనే వారు చూపు పొందారు. చూసాం, మనిషి యొక్క దేహం మీద ఒక మాట చదివిస్తే మనిషి యొక్క దేహంలో అవయవాలను కూడా ఏమైపోతున్నాయి, బాగుపడిపోతున్నాయి. అది ఎవరికి సాధ్యం? ఈ లోకంలో మనుషులు ఎవరికైనా సాధ్యమా? ఏ డాక్టర్ కైనా సాధ్యమా? మాట చదివించి బాగుపడిపోవడానికి ఎవరన్నా సాధ్యమా? లేదు. కాబట్టి ఆయన దేవుడు కుమారుడు, అధికారం పొందిన వ్యక్తి. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి నీ గురించి నా గురించి వచ్చాడు. కానీ నేటి సమాజం ఆయన ఇంకా కూడా దూరంగా పెడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి యొక్క దేహం అంతా కూడా ఆయన లోగుపడుతుంది. ఆయన చెప్పిన అవయవాలన్నీ కూడా బాగుపడుతున్నాయి. చూస్తావా, ఇక్కడ మనిషి యొక్క స్వస్థత చేశాడు, రోగాలను వెళ్ళగొట్టాడు. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇంకా ఏం చేశాడు, ప్రకృతిని కూడా ఆయన శాసించాడు. ఏంటి? ప్రకృతిని. ఇప్పుడు మనిషి దేహం గురించి చూసుకున్నైతే ప్రకృతిని ఎవరు శాసించగలరు? ఈ సూర్య చంద్ర నక్షత్రాలని, లేదంటే సముద్రాన్ని, ఈ గాలిని ఎవరు శాసించగలరా? ఎవరు శాసించరు. కానీ ఇవి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట విని ఏమైపోయాయి, యేసుక్రీస్తు ప్రభు మాటగా వెడుకుతున్నాయి. ఒకసారి ఆలోచన కూడా చూసుకోవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి చూడండి. దానికంటే ముందు మార్కు సువార్త చూడమ్మా. మార్కు సువార్త 4:37 చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 37. అప్పుడు శని తుఫాను రేగి పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని బెదిరించుచున్నాడు. చూడండి, ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులు ఏం చేస్తున్నారు, వాడ ప్రయాణం చేస్తున్నారు. అదే పడవ, లేదంటే నామ, లేదంటే వాడ. మీకు అర్థం అవడం గురించి చెప్తున్నమాట. ఇలా పడవ ప్రయాణం చేసి వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారంటే దేవుడు సువార్త ప్రకటించి ఆయన అలసటలో ఏం చేస్తాడు, ఆయన మరి కొంచెం ఆయన పడుకుంటారు అన్నమాట, నిద్రపోతుంటారు ఆయన. ఈలాగా ఏమవుతుందంటే ఆ సముద్రం మీద పెద్ద తుఫాన్ రేగుతుందంట. పెద్ద పెద్ద అల్లలకు వచ్చి ఆ యొక్క నామని ముంచేసే, ఆ ధోనికి ముంచేసే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఎప్పుడున్న వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు, శిష్యులందరూ ఏమైపోతున్నారు, భయక్రాంతులు చెందుతున్నారు. వాళ్ళు అయ్యో ప్రభువా మేము చచ్చిపోయేలాగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు భయక్రాంతులు చెందుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వాతావరణం చూసి, సముద్రం ఎలా ఉంటుంది, కటిక చీకటే, అక్కడ ఏమి వెళ్తూనే ఉంటుంది, మనకు సూపెట్లు గట్ట ఉంటాయా, ఏముంటుంది. అటువంటి చీకటి ప్రాంతంలో ఆ యొక్క తుఫాను అల్లడికి, ఆ గాలికి, ఆ యొక్క అలలు వచ్చి దీనిలో పడుతుంటే వాళ్ళందరూ కూడా భయకాంతులు పడిపోయి చచ్చిపోతామని చెప్పేసి అని ప్రభు బోధకుడు అని చెప్పేసి అని యేసుక్రీస్తు ప్రభు అని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, లేపడం ప్రారంభిస్తున్నారు. వారు ఆయన లేపి బోధకుడా మేము నశించిపోచున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోవడమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మాణమైంది. చూసాక ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరిగింది అక్కడ? గాలిని గద్దించిన వెంటనే ఏమైపోయిందంటే గాలి శబ్దం ఎలా ఉంటది, మనకి తుఫాన్లు వచ్చినప్పుడు గాలి 250 కిలోమీటర్ల వేగంగా వేస్తుందని బయటికి ఎలా ఉంటది, చెట్లన్నీ ఎగిరిపోతుంటాయి, పెద్ద సౌండ్, పెద్ద వికృతమైన శబ్దంతో వచ్చేసి ఏం చేస్తుంటే చెట్లని, కరెంటు స్తంభాలని, చిన్న చిన్న బిల్డింగులని, లేదంటే తాటకి పాకలు అన్నింటిలో కూడా ఏం చేస్తుంది, వీడ్చుకుని పోతుంటుంది. అటువంటి గాలి, అటువంటి తుఫాను సముద్రంలో వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ సముద్రం అలాగే అంత పైకి లేచిపోతుంటే అంత భయంకరమైన పరిస్థితిలో యేసుప్రభు వారిని కేకేసాడని యేసుప్రభు వారు లెగిసి ఏం చేశారని, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోమన్నప్పుడు వెంటనే ఆయన లెగిసి ఏమని చెప్పనా, గాలి ఆగిపో ఎందుకు అని చెప్పేసి అన్ని వెంటనే గాలి అయిపోయింది. ఆ 250 కిలోమీటర్లు కానీ 350 కిలోమీటర్లు వచ్చి వేగవంతం అయిపోయింది. వెంటనే యేసుప్రభు ఎప్పుడు సెకండ్ లో ఆగిపోమన్నాడో వెంటనే గాలి అయిపోయిందంటే నిర్మలమైపోయింది, జస్ట్ అడిగిపోయింది. ఒక కుక్కని చూడి అరిచేటప్పుడు ఇచ్చి అన్ని వెంటనే కుక్క ఎలాగైతే ఆగిపోద్దో అలాగే ఈ ప్రకృతి కూడా యేసుప్రభు వారు మాట ఏం చేసింది, గాలి ఎప్పుడైతే గద్దించాడో గాలి ఏమైపోయిందంట, నిర్మలమైపోయిందంట, ఆగిపోయింది, సైలెంట్ అయిపోయింది. చదువు. నిశ్శబ్దమై ఊరుకునమని
సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలమాయను. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకాను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. చూసారు అక్కడ చాలు. ఇక్కడ యేసుప్రభు వారు ఎప్పుడైతే మరి అక్కడ గాలిని గద్దించాడో, అక్కడ సముద్రం గద్దించాడో ఏమైపోయింది అంటనే యేసుప్రభు వారి యొక్క మాటకి ప్రకృతి ఏం చేసింది, తల వంచింది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు, దేవుని చెప్పేసి ఎవరు గ్రహించగలిగారు, ప్రకృతి గ్రహించగలిసింది. కానీ దేవుడు పోలికగా ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టలేకపోతున్నాం. ఎందుకంటే నేటి సమాజం మనల్ని తప్పుడుగా నడిపించడం ప్రారంభించింది అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు కేవలము శరీరధారగా ఉన్న దినాల్లో వడ్ల వాడిని కుమారుగా చూపించింది తప్ప ఆయన చేసిన అద్భుత కార్యక్రమాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యక్రమాలు నేటి సమాజంలో ప్రజలకు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నాకు అటు భూమి మీదను అటు పరలోకంలో కూడా నాకు ఏదైతుంది సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి ఇదిగో ఈ యొక్క ప్రకృతి నాకు ఏమవుతుంది లోబడుతుందని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే గాలిని ఆ సముద్రాన్ని గద్దించేదో వెంటనే నిర్మలమైపోయింది. అంతేకాదు ఇంకో వచనం కూడా చూసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మరి సముద్రం నడుస్తున్నాడో ఆ వచనం కూడా చూసుకుందాం. మార్కు సువార్త మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 నుంచి 33 చూడండి. స్పీడ్గా మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 నుంచి అప్పటికొక దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. చూడండి అక్కడ జరిగే సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుడి వద్దకు వస్తుంటారు. ఎప్పుడు ఎన్ని గంటలకే? తెల్లవారుజాముని. ఎలా వస్తుంటాడు ఆయన? ఊర్లోంచి రాడైనా. ఇది ఊర్లోంచి రావట్లేదు ఆయన. ఎక్కడ నడుతున్నాడంట? సముద్రం అని నడిచి వస్తున్నాడు ఆయన. సముద్రం ఎవరైనా నడవగలరా? ఇప్పుడు వచ్చి మన పుట్టి పెరిగి ఎవరైనా సముద్రం నడిచారా? నీటి మీద ఎవరైనా నడిచారా? ఇప్పుడు ప్లాస్టిక్ షూలు వాటితో కాకుండా ఒరిజినాలిటీగా నీటి మీద నడిచిన ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? నీటి పైన సముద్రం పైన నడిచి వస్తున్నాడంట. నడిచి వస్తున్నా చూసి వాళ్ళంతా కూడా శిష్యులను చూసి ఏమైతే ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసుని వద్దకు వెళ్ళుటకు. చూడండి మీరు చెప్పేస్తాను, మీరు రిఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 14:24 నుంచి 33 వరకు. ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నారో చూసి వెంటనే వాళ్ళని ఏమనుకున్న శిష్యులందరూ కూడా అయ్యో భూతం బాబాయ్ దెయ్యం బాబాయ్ అని కూడా భయపడిపోతుంటే, లేదు నేనే నీ ప్రభువుని అని చెప్పేసి అనుభూతికి ప్రభువా అయితే మేము కూడా నడవడానికి అవకాశం ఏం చెప్పేసి అని పేతురు ఏం చేస్తాడు? అడిగిన సరే నడు అని చెప్పేసి అని ఆ యొక్క పేతురు గారు కూడా ఏం చేస్తాడు? ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఈ పేతురు గారు కూడా ఏం చేస్తాడు? నీటి పైన నడ్డం ప్రారంభిస్తాడు. కానీ ఆయన ఏమైపోతాడంటే విశ్వాసం సరిగిపోయి ఆ పక్కన ఉన్న గాలిని చూసి ఏం చేస్తాడైనా మునిగిపోసాగుతాడు, భయపడిపోతాడు. ప్రభు నన్ను కాపాడని చెప్పేసి అన్నప్పుడు వెంటనే మళ్ళీ యేసు ప్రభు ఏం చేస్తారో చెయ్యి పట్టుకుని లేపి అల్ప విశ్వాసంగా ఉండొద్దు, విశ్వాసంగా ఉందని చెప్పేసి అని యేసు ప్రభు వారు ఆయనతో చెప్పడం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఆయన అడ్డమే కాకుండా ఆయన మాట ద్వారా ఎవరు నడిచారు? అక్కడ పేతురు గారు కూడా నీటి మీద నడిచారు. అర్థమవుతుందా? ఆయన మాట చదివిస్తే సార్ ఈ ప్రకృతి అంతా కూడా మనుషుల్ని అలాగే నడిపిస్తూ తీసుకెళ్తుంటది. పేతురు గారు మనం నడితే అడగలరా? సముద్రం నడుతుందా? కానీ యేసు ప్రభు మాట చదివించాను, నువ్వు నడితే ప్రభు అంటే సార్ నడు అన్నాడు. వెంటనే పేతురు కూడా ఏం చేశాడు? నీటి మీద నడడం ప్రారంభించాడు. ఈ ప్రకృతి అంతా కూడా యేసు ప్రభు వారికి ఎలాగైతే సలాం కొడుతుందో, ఎలాగైతే సాష్టాంగ నమస్కారం పెడుతుందో
ఈ యొక్క ప్రకృతి అంతా కూడా సముద్రము, గాలి, ఈ భూమి అన్నీ కూడా యేసుప్రభుకి ఏం చేస్తున్నాయి? నమస్కారం చేస్తున్నాయి. ఎందుకంటే పంచభూతాలన్నీ కూడా ఎవరైతే ఆదిలో ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు ఆదిలో ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఆయన అధికారం అని ఎవరు గుర్తుపడుతున్నాయి? యేసుక్రీస్తు ప్రభు అధికారం ఎవరు గుర్తుపడుతున్నాయి? ఈ ప్రకృతి గుర్తుపడుతుంది. అంతేకాదు ఇంకో వచనం కూడా చూసుకోవచ్చు. మరి దెయ్యాలు కూడా ఆయన చూసి వణుకుతున్నాయి. ఇటు మనం చూసే సందర్భం ఏంటంటే, మనం మనిషి శరీర అవయవాలన్నీ కూడా బాగు చేయడానికి, డాక్టర్లు బాగు చేయడానికి స్వస్థ చేసే దేవుడు. అంతేకాదు ప్రకృతి కూడా యేసుక్రీస్తు ప్రభు మాట వింటుంది, వణుకుతుంది. అంతేకాకుండా మరి పరలోకంతో ఇవ్వబడిన దురాత్మ సమూహంలో దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట విని అంటున్నాయి, దడదల్లాడుతూ వణుకుతున్నాయి అన్నమాట. వాటి గురించి కూడా చూసుకోవచ్చు. మరి మార్కు సువార్త 9:16 చూడండి. మార్కు సువార్త 9:16. స్పీడ్గా అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించున్నారని వారిని అడగగా, జన సమూహంలో బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చేదని, అది ఎక్కడ వారిని పట్టినో అక్కడ వారిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మోర్చరిల్లను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యుల్ని అడిగిదని, గాని అది వారి చేత కాలేదని. చూసారు ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే, ఇక్కడ ఒక కుమారుడికి ఏం పట్టుకున్నాయి? దెయ్యం పట్టుకుంది. మోగ దెయ్యము, చెవిటి దెయ్యము. ఇది పట్టుకుని ఏం చేస్తుందంటే ఆ కుర్రను వెలువెల్లి ఆడించేస్తుంది. వెలువెల్లి ఆడించేస్తుంది. పట్టుకున్నప్పుడు ఏమైపోతుందంటే కుర్రాడు కింద పడిపోయి మోర్చ వచ్చేస్తుందంట. ఏంటి? మోర్చ వచ్చేసి నొరకెక్కేస్తాడు. నొరకెక్కేసి పళ్ళు కొరుకుతూ మోర్చరిల్లేడు అంటే పడిపోతున్నాడు. ఇంకా కింద పడిపోతున్నాడు, సృహలేకుండా పడిపోతున్నాడు. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యుల్ని అడిగిదని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైనా విశ్వాసం లేని కర్ములారా, నేను ఎంతకాలము మీతో ఉండును, నేను ఎంతవరకు మిమ్మల్ని సహిందును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చింది. చూడండి, మీరు ఎలాగా మీ శిష్యుల్ని అడిగానయ్యా, నీ శిష్యులను ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు కాబట్టి నీ యొద్దకు తీసుకొస్తాం, దయించి మా కుర్రాన్ని బాగు చేయండి, ఆ దెయ్యం నుంచి విడిపించండి అని చెప్పేసి అంటే, యేసుప్రభు వారు అతని శిష్యుని తిట్టి, అల్ప విశ్వాసాలారా ఎందాక మీతో నేను ఇలాగ ఉందని చెప్పేసి ఆయన గద్దించి, సరే ఆ కుమారుని తీసుకురండి అని చెప్పేసి, దయ్యం పట్టుని తీసుకురమ్మని చెప్పేసి అని యేసుప్రభు గారు ఎప్పుడైతే చెప్తారో ఆ కుమారుని తీసుకువస్తారనమాట. దెయ్యము ఆయన చూసిన వెంటనే వాడిని వెలువెల్లాడించి, కనుక వాడు నేల మీద పడి మురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. చూడండి, అక్కడ యేసుప్రభుని ఎప్పుడైతే ఆ దెయ్యం పట్టిందో ఆ కుర్రాడు చూసాడో, వెంటనే యేసుప్రభుని చూసి ఏం చేస్తుంది? వెలువెల్లా ఆడించేస్తుంది. భయపడిపోతుంది, గజగజ ఉడికేస్తుంది లోపల ఉండి. ఆ కుర్రాన్ని ఏం చేస్తుంది అంటే అల్ల కొల్లాన్ని చేసేస్తుంది అన్నమాట. అంటే ఏం చేస్తుంది? సరిగా నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతున్నాడు. వాడి నేల మీద పడి మురుగ కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైందని ఆయన తండ్రిని అడగగా, అతడు బాల్యం నుండే అది వారిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయను. ఏమైనను నీ వలనైతే నా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. చాలు, చూసారా, ఇది యేసుప్రభు వారే తీసుకొచ్చి అన్నది గలగల్లాడించేసింది కదా. అప్పుడు అంటున్నాడు ఆయన యేసుప్రభు, ఇది ఎంత ఎప్పుడు జరుగుతుందంటే ఇది బాల్యం నుంచే ఇది జరుగుతుంది అని చెప్పేసి అని తండ్రి సర్వగా, అయ్యా మీరు ఒక్కరి దీన్ని బాగు చేయగలరు, సహాయం చేయండి అంటే యేసుప్రభు అంటారు, నేను బాగు చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అని చెప్పేసి యేసుప్రభు అంటే, అయ్యా నమ్ముతున్నాను, కాబట్టి అవిశ్వాసం లేకుండా నాకు విశ్వాసం ఉంచమని చెప్పేసి అని
నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడు తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పాను. అక్కడ జనసమూహం అందరి ముందు ఏం చెప్తున్నాడు ఆయన? అక్కడ చాలా జనసమూహం ఉంది. అవసరం కింద చదువుకుంటే తెలుస్తుంది మాట. అక్కడ ఏం చెప్తున్నాడు? అయ్యా నువ్వు బాగు చేయగలని నమ్ముతున్నాను, కాబట్టి నాకు అవిశ్వాసం లేకుండా చేయమని చెప్పేసి మళ్ళా యేసుప్రభు వారిని ఆయన ప్రాధాన్యపడి అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు చూడండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా వాడిని వదిలి పొమ్ము, ఇక వాడిలో ప్రవేశింపవద్దని నేను ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాని ఎంత విలవెల్లాడించి వదిలిపోయాను. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఆ యొక్క మోగ దయ్యాన్ని చెవిటి దయ్యాన్ని ఎప్పుడైతే ఆ కుర్రాన్ని విడిచిపెట్టి బయటకు పోమని ఎప్పుడైతే అన్నాడో, వెంటనే అది ఏమైపోయింది? ఆ క్షణంలోనే ఆ కుర్రాన్ని విలవెల్లాడించేసి ఏమైపోయిందంట? వదిలిపోయింది వెంటనే. కానీ ఆ శిష్యులు ఎల్లగొట్టలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువు మాట చదివిస్తే చిన్నతనంలో ఉన్న దెయ్యము, చిన్నతనంలో ఉన్న రోగం ఏమైపోయింది? వెంటనే ఆ క్షణమే యేసుప్రభువు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో సెకండ్ లోనే ఏమైపోయిందంటే ఆ కుర్రాల నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. వెంటనే ఆ కుర్రకు స్వస్థత వచ్చేసింది. ఆ దెయ్యం పట్టుకున్న ఏమైపోయింది? దెయ్యం వెళ్ళిపోయింది. చదువు. అంతట వారు సచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వారు చనిపోయారని అనిరే. చూడండి, ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయిందో గిజగిజ వాడికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ కుర్రాడు ఏమైపోయాడు? కింద పడిపోయి చచ్చిపోయే అయిపోయాడంట. వాడికి ఏమైతే సృహ లేకుండా అయిపోయాడు. అప్పుడు వెంటనే వాళ్ళందరూ ఏమనుకున్నారు? చుట్టుపక్కలంతా కూడా ఏమనుకున్నారట? ఈ చచ్చిపోయాడేమో అనుకుని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు ఏం చేశాడు? అయితే యేసు వాడి చెయ్యి పట్టి వాడు లేవనెత్తగా వాడు నిలబడేను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు చూడండి, చాలు ఇంకా కలుగుతుంది. ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే, ఎప్పుడైతే ఆ కుమారుడు కింద పడిపోయాడో మళ్ళీ ఆ కుమారుడు ఏం చేశాడు? అందరూ ఏమనుకున్నారంట? చచ్చిపోయి అనుకున్నారు. కానీ యేసుప్రభువు చెయ్యి పట్టుకు లేచిన వెంటనే ఏమైపోయినా లేచి నిలబడ్డాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారికి భూమి మీద అధికారం ఇవ్వడానికి చూసారా? శరీరం మీద అధికారం ఇచ్చాడు. మన దేశం మీద ఎవరికి అధికారం ఇవ్వబడింది? యేసుప్రభు వారు మాట సెలవిస్తే చాలు రోగాలు పోతాయి. యేసుక్రీస్తు ప్రభు వారు మాట సెలవిస్తే ప్రకృతి ఏం చేస్తుంది? ఆయనకి సలాం కొడుతుంది, ఆయన మాట వింటది, చూసే తప్పకుండా పాటిస్తుంది ఈ ప్రకృతి. అంతేకాకుండా గడగడని దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? నా మాటకే లోబడుతున్నాయి. ఇంకొక వచనం కూడా చూసుకోవచ్చు. ఎంత చదివారు ఇప్పుడు? మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 చూడండి. శానా దయ్యం గురించి డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వచ్చేయండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఆయన ధోని దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో వచ్చి ఆయనకి ఎదురుగా కనపడాను. వాడు సమాధులలో నివాసం చేసిన వాడు సంఖ్యలతోనైనాను ఎవడును వాడిని బంధింపలేకపోయాను 10 మార్లు. చూడండి, చెప్పేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి సింపుల్ గా చెప్పేస్తాను. ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే, శానా పట్టిన దెయ్యం ఉంది. అంటే శానా అంటే ఏంటి? అనేకములు. ఎప్పటి నుంచి ఉన్నాడంట? ఊర్లో అవతలకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఊర్లో ఉండలేదు, చాలా సార్లు ఇంట్లో ఉండాలని చెప్పేసి అని ఆ యొక్క దెయ్యం పట్టిన తీసుకొస్తుంటే కాళ్ళు చేతులు కడుతుంటే ఏం చేస్తున్నాడు? చింపేసుకుంటున్నాడు, తనకు తానే గాయపరుచుకున్నాడు, తాను రాళ్ళు చింపేసుకుంటున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళి మరి ఆ యొక్క వ్యక్తిని దెయ్యం పట్టిన అదుపు చేయలేకపోతున్నారు. కాబట్టి విడిచిపెడితే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే శ్మశానంలోకి వెళ్ళిపోయి కొండల్లోకి వెళ్ళిపోతున్నారు. తనకు తానే గాయపరుచుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ వికృతిగా చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు అలా వెళ్తుండగా ఆ వ్యక్తి చూశాడు. వెంటనే యేసుప్రభు వారికి ఏమయ్యాడు? ఎదురైపోయాడంట. ఎప్పుడైతే ఎదురైపోయాడో అప్పుడు వెంటనే ఆ దెయ్యం లోపల దెయ్యం ఏమన్నా చూడండి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా చూడు,
యేసు ఉమ్. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నన్ను బాధపరచుకోమని దేవుని పేరట దేవుని పేట ఆనబెట్టుచున్నానని నీకు ఆగపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. దగ్గరగా కేకలు వేసాను. చూడండి అక్కడ ఏమని కేకెత్తున్నాయి దెయ్యాలు కాదు, దెయ్యాలను ఏమని దెయ్యాలు ఏమని కేకెత్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభు వారిని యేసు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పేసాని. నాతో నీకు పని ఏంటయ్యా? ఇంకా మాకు కాలం ఇంకా కూడా మా కాలం సంపూర్తి అవ్వలేదు. తండ్రి మమ్మల్ని ఈ భూమిని పంపించాడు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి దయించి మమ్మల్ని మాత్రం ఇక పాతాల్లో పంపించొద్దని చెప్పేసాను యేసుక్రీస్తు ప్రభు వారిని. అక్కడ దెయ్యాలు ఏం చేస్తున్నాయి? వేడుకుంటున్నాయి, దేవుడిని ఒట్టేస్తున్నాయి. కాబట్టి యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఆయన ఆ దెయ్యాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దెయ్యాలు ఏం చెప్తున్నాయి? సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని చెప్పేసి అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నాతో నీకేమి? నాతో నీకేమి? నాతో నీకేం పని? నన్ను బాధపరచుకోమని నన్ను బాధపరచుకోమని దేవుని పేరట దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని నేను ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు దగ్గరగా కేక వేశాను. ఎందుకనగా ఎందుకనగా ఆయన ఉమ్, అపవిత్రాత్మ అపవిత్రాత్మ మనిషిని విడిచి పొమ్మని ఈ మనిషిని విడిచి పొమ్మని వాడితో చెప్పాను. మరియు ఆయన మరియు ఆయన నీ పేరేమని నీ పేరేమని ఆయన అడగగా వారిని అడగగా వాడు నా పేరు సేన నా పేరు సేన యాని అనగా ఏలయనగా అనేకమంది మేము అనేకులమని చెప్పి తమ్మును తమ్మును ఆ దేశంలో నుండి ఆ దేశంలో నుండి తోలివేయొద్దని తోలివేయొద్దని ఆయనను మిగులు బ్రతుకుమని ఆయన మిగులు బతుకుబడి కొంచెం అక్కడ ఆ వ్యక్తులు ఎన్ని ఉన్నాయంట? నీ పేరేంటని చెప్పేసి అని యేసుప్రభు వారు ఆ యొక్క దెయ్యాలను అడిగితే నా పేరు సేన అని నేను చెప్తున్నాడు. ఏలయనగా మేము అనేకులమని చెప్పుడు. సేన అంటే అనేకులు, సేన అంటే సైన్యము, లేదంటే సేన అంటే లెక్కలేరండి అనమాట. ఇవన్నీ కూడా ఒకే వ్యక్తిలో ఉన్నాయి. కాబట్టి అయ్యా సర్వోన్నతమైన దేవుడు కుమారుడు మమ్మల్ని పాతాలను పంపించొద్దు, కాబట్టి ఇదిగో మేము వెళ్ళిపోతాం. అయితే ఇదిగో ఎదురుకుంటా పందుల గుంపు ఉంది కదా, ఆ పందుల గుంపులకు వెళ్ళిపోయి మాకు ఆజ్ఞాపించాను అంటే వెంటనే యేసుప్రభు ఏం చెప్తారు? సరే పందుల గుంపులకు వెళ్ళిపోని చెప్పేసి వెంటనే సెలవిచ్చిన వెంటనే ఏమవుతే ఆ పందుల్లోకి దూరిపోయి అవి వడిబడిగా ఏమవుతాయి అంటే పరుగులు తీస్తూ సముద్రంలోకి వెళ్ళి తన ప్రాణాలని కోల్పోతుంటారు అనమాట. చూసారు అక్కడ. ఇది మీకు అంత ఎందుకు చెప్తున్నానంటే దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాయి. దెయ్యాలు దేవుడు కుమారుడిని గ్రహించగలిగాయి, ఈ ప్రకృతి దేవుడు కుమారుడిని గ్రహించగలిగాయి. ఎవరు బాగు చేయని రోగాలు కూడా యేసు ప్రభు వారు బాగు చేయగలరు. అంతేకాక ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి నీకు సింపుల్ గా ఇంకొక వచనం చేసి మనం ముగించుకోవచ్చు. అయితే దేవుడు ఎట్ల మీద అధికారంగా ఉన్నాడో చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు దెయ్యాల మీద అధికారంగా ఉన్న దెయ్యాలకు లొంగుతున్నాయి. అంతేకాకుండా మరణం మీద కూడా ఏమైపోయినాడు? ఆయన మృత్యుంజయుడు అన్నాడు, మరణాన్ని కూడా జయించాడు. చెడిపోయిన వారి సైతం కూడా లేకపోతే దేవుడు మన యేసయ్య. అర్థమవుతుందా? మన యేసుప్రభు అంటే సాధారణ మనిషి కాదు. ఆయన పరలోకం దిగి వచ్చాడు. ఆయన పరలోకంలో అధికారం ఉంది, అటు భూమి మీద కూడా అధికారం ఉంది. కానీ మనుషులను మనమే గ్రహించలేకపోతున్నాం, కానీ దెయ్యాలు గ్రహిస్తున్నాయి, ప్రకృతి గ్రహిస్తుంది. ఆయన మాట సెలవిస్తే చాలు చనిపోయిన వారి సైతం కూడా లేస్తున్నారు. పోయిన జీవాత్మ కూడా మళ్ళీ ఏం చేస్తుంది? ప్రవేశిస్తుంది. కాబట్టి ఆయన దేవుని కుమారుడు కాబట్టి అంత అధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు అనమాట. లాస్ట్ వచ్చిన కూడా ఒక వచనం తీసుకొని ముగించుకోవచ్చు, మరి చాలా సమయం అవుతుంది కాబట్టి. యోహాను సువార్త 11వ అధ్యాయము లాజరు వేరే సబ్జెక్టులోకి వచ్చేయండి. 38, 48 ఈ మధ్య సబ్జెక్ట్ ఉండే చూడండి. లాజరు చనిపోయి 4 దినాలు అవుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనము. యేసు మరలా తనలో వెలుగుచు సమాధి వద్దకు వచ్చెను. చూడండి, ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే ఇక్కడ లాజరు అనే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏమవుతాడంటే చెడిపోతాడు. యేసుప్రభు వారికి కౌరపిస్తారు, కానీ ఆయన యేసుప్రభు వారు మరి సరైన సమయానికి వెళ్ళరు. కాబట్టి ఈ యొక్క లాజరు చెడిపోయి అప్పటికే 4 రోజులు అవుతుంది. కాబట్టి సమాధిలో పెట్టేసినప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది చూడండి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అదొక గృహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన
మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. చూడండి అక్కడ ఏం జరుగుతుంది చెప్పిన, ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు గారు. వెళ్ళిన తర్వాత రాయిని పొరలించండి అన్నారు. ఇప్పుడులాగా మరి మామూలు నేల మీద సమాధి కదా, ఆనాడు కాలంలో కొండల్లో పెట్టేసేవారు అన్నమాట. గొయ్యి తవ్వేసి దానికి అడ్డంగా ఒక రాయిని పెట్టేసేవారు. అలాగే ఇక లాజరు గారిని కూడా ఏమైపోయింది, చనిపోయి 4 రోజులు అయిపోతుంది. కానీ యేసుప్రభు గారు అంటున్నారు, నాయన ఇక రాయిని తొలగించండి అంటే మార్త అంటుంది, అయ్యా ప్రభు మరి చనిపోయి 4 రోజులు అవుతుంది, ఇప్పుడు ఆ రాయిని తొలగిస్తే వాసన వచ్చి కంపు కొడుతుంది కాబట్టి వద్దు ప్రభు అని చెప్పేసి అని ఆమె మార్త యేసుప్రభు గారికి చెప్తుంది అనమాట. చదువు. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మినట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదురని ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. చూసారు అక్కడ జరిగే సందర్భం ఏంటంటే, యేసుప్రభు వారు ఎప్పుడైతే మరి తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తే, నాయన దిగో మరి నువ్వు తెలుసు నన్ను పంపించేవని, కానీ ఇక్కడ జనాలకు తెలియాలి నువ్వు నన్ను పంపించేవని. కాబట్టి ఇదిగో ఒక ప్రేత వస్త్రాలతో ఉన్న వ్యక్తిని ఏం చేస్తానంటే, లాజరు బయటికి రా అని చెప్పేసి పిలిచిన వెంటనే ఒక వ్యక్తి చనిపోయిన నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, పరదేశికి వెళ్ళిపోతుంది. పరదేశంలో 2 ప్లేసులు ఉంటాయి. 2 ప్లేసుల్లో ఒకటి పాతాళము, 2 నెమ్మది పొందే ప్రదేశము. ఈ ఆత్మలు కూడా వెళ్ళిపోతాయి. కానీ యేసుప్రభు ఎప్పుడైతే సెలవు ఇచ్చిన వెంటనే ఏమైపోయింది, పరదేశంలో ఉన్న ఆత్మ వచ్చేసి ఎక్కడికి వచ్చేసింది, అలా తన శరీరంలో ప్రవేశించి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు మాట విని ఆ యొక్క లాజరు వెంటనే ఏమైపోయాడు, తిక్కులు లేసి ఆ సమాధి అద్దె నుంచి బయట రావడం చూస్తుంటాం అక్కడ. చదువు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు తుమాడి కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పుడని వారితో చెప్పాను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యము చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం చేశారు. చూసారా, చాలండి అక్కడ. చూసారు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ చనిపోయిన వ్యక్తి 4 రోజులు అవుతున్నప్పటికీ ఆల్రెడీ సమాధిలో ఉన్నాడు, పేత వస్తువులతో చుట్టబడి ఉంది. కానీ యేసుప్రభుని వెళ్ళి ఒక్క మాట సెలవిచ్చాడు అంతే, లాజరు బయటికి రా అనే వెంటనే ఆ చనిపోయిన వ్యక్తి ఏమైపోయాడు, దిక్కులు లేసి వెంటనే ఆ సమాధి తొట్టులో నుంచి బయటకు వచ్చి అందరి ఎదురుకుంటా తన దేహాన్ని చూపించుకునేటప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి చనిపోయిన వ్యక్తులు లేపగలుగుతున్నాడు అయినా, నిజంగా దేవుని కుమారుడు అని చెప్పేసి అని యేసుప్రభు వారికి ఘనత వచ్చింది. ఆనాడు కాలంలో గ్రహించారు, కానీ నేటి సమాజంలో ఉన్న మన వాళ్ళు చాలా మంది గ్రహించలేక యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమనుకుంటున్నారు, చాలా చిన్న చూపు చూస్తున్నారు, చాలా సులకనగా చూస్తున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడని, ఆయనకి భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది, అటు పరలోకంలో కూడా సర్వాధికారం ఇవ్వబడింది, ఈ ప్రకృతిలో అధికారం ఇవ్వబడింది, దెయ్యాల మీద అధికారం ఇవ్వబడింది, మనిషి యొక్క దేహం మీద అధికారం ఇవ్వబడింది, అదే విధంగా ఎక్కడ మరణం మీద కూడా అధికారం ఇవ్వబడింది. మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. అంతేకాకుండా మనందరూ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆ పరలోకంలో కూడా ఆయనకి ఏమైంది, అధికారం ఇవ్వబడింది. కాబట్టి మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి మన ఈ భూమి మీద మన శరీరంతోనూ ఆత్మతోనూ ఆయన్ని ఆరాధిస్తూ మరి ఇటు భూమి మీద ఉండడమే కాకుండా మరి నిత్యము పరలోకంలో గడపాలంటే యేసుక్రీస్తు ప్రభు మనం ఏం చేయాలి, విశ్వసించాలి, వెంబడించాలి, మనం మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని మరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తంగా బాప్తిజం తీసుకుని కూడా ఏమవుతాడంట, రక్షింపబడతాడు. అటువంటి రక్షణలోకి వచ్చిన వారికి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది, అలాగే పరలోకంలో కూడా సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మనము చనిపోయిన ఎడల మళ్ళా క్రీస్తుని అక్కడ లెగిస్తామని చెప్పేసి అని క్రైస్తవుల యొక్క నిరీక్షణ. కాబట్టి మనమందరూ కూడా వింటున్న మనము మన స్థితిగతులను మార్చుకుని యేసుక్రీస్తుని మామూలుగా ఒక సాధారణ వ్యక్తి కింద కాకుండా ఆయన
దేవుని కుమారుడు దేవుని ఒప్పుకొని మనం ఏం చేయాలా ఆయన్ని ఆరాధించవలసిందిగా కోరుకుంటూ మరి యొక్క మాటలో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తుడా తండ్రి, మరి నాయన కొన్ని విషయాలు ప్రభా, ఇంకా అనేక విషయాలు నీ గ్రంథం రాయించావు ప్రభా. మరి నువ్వు ప్రభా చేసిన అద్భుత కార్యక్రమాలు యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి, మరి అటు ఆకాశమందును అటు పరలోకమందును ఇటు భూమి మీదను సమస్త అధికారం ఇవ్వబడింది తండ్రి. నాయన మరి మేము గ్రహించగలిగే నేత్రాలు మాకు దయచేయండి. మరి నీ బిడ్డలకు కొన్ని వచనాలను చెప్పి ఉన్నాను తండ్రి, ఇంకా అనేకమైన మాటల ప్రభావం ఉన్నాయి తండ్రి. నాయన నీ బిడ్డల ప్రభావ చెప్పిన కొన్ని విషయాలు గ్రహించగల శక్తిని దయచేయండి, సహాయం దయచేయండి తండ్రి. నాయన నేను ఎలా బోధించాలో ఏంటో నాకు నేర్పించిదేవా, మీ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుటకు కృప చూపించమని కోరుతూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు వారి పేట అడిగి వేడి కొంచెం నానమ్మ కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. అదే ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు.